నమస్తే. నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. ఈ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్నిస్తుంది. మద్యం కేసు. అబ్బో! ఇప్పటిదా, ఎప్పటిదో. చాలామంది మర్చిపోయి ఉంటారు. చాలామంది ఓహో! ఇంకా ఈ కేసు బతికే ఉందా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటారు. సో, చాలా రోజుల తర్వాత నేను కూడా దీని గురించి ప్రస్తావిస్తున్నాను. దీని గురించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ మీతో పంచుకోబోతున్నాను. దాని మీద కొంత విశ్లేషణ కూడా చేయబోతున్నాను. సో, అందుట్లో ఒక అంశం అయితే కాస్త కామెడీగా, ఎంటర్‌టైన్ చేసే విధంగా ఉన్నటువంటి అంశాన్ని, వినగానే మనకి నవ్వు తెప్పించేటటువంటి అంశాన్ని ముందుగా చెప్పి, ఆ తర్వాత మెయిన్ పాయింట్‌లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. సో, చాలా రోజుల తర్వాత ఈ టాపిక్ ఎందుకొచ్చిందంటే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఫస్ట్ కాస్త కామెడీగా, హాస్యభరితంగా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండేటటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఇంకెవరు ద గ్రేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వినిపించినటువంటి వాదనలనమాట. తాజాగా ఆయన రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఒక పిటిషన్ మీద వాదనలు వినిపించారు. ఏంటా పిటిషన్ అయ్యా అంటే, రీసెంట్‌గా అరెస్ట్ అయినటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డి, అంటే రాజ్ రెడ్డి యొక్క బంధువు, బామ్మర్దో ఏదో వరుస అవుతాడు. తోడలుడో ఏదో వరుస అవుతాడు అనుకుంటాను బహుశా. సో, రెడ్డి గాని, ముప్పిడి అవినాష్ రెడ్డి గాని వాళ్ళకి సంబంధించినటువంటి జైల్లో సౌకర్యాలు కల్పించమని కోరుతూ వేసినటువంటి పిటిషన్. ఒక ఆన్లైన్ పత్రికలో ఇచ్చినటువంటి కథనం, అంటే వాళ్ళు యాస్టీస్‌గా ఏం మాట్లాడాడు, ఏం వాదనలు వినిపించాడు అనేది ఇచ్చారు. అది చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. చాలా కామెడీగా ఉంది, నవ్వు తెప్పించిందనమాట. ఆయన మా క్లయింట్‌కి ఇంటి భోజనం, దాంతో పాటుగా సమ్మర్ వస్తోంది కాబట్టి ఏసీ గాని లేదంటే కూలర్ వంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అయితే ఒక పిటిషన్ వేసి దాని మీద వాదనలు వినిపించారు. దానికి ఆయన చెప్పిన కారణాలు ఏంటయ్యా అంటే, చాలా మంది సోషల్ మీడియాలో రాసేటటువంటి రాతలు, సోషల్ మీడియాలో పెట్టేటటువంటి కోట్స్‌ని ఉదాహరణగా తీసుకొని చెప్పాడో ఏంటో తెలియదు కానీ మొత్తానికి, అయ్యా గౌరవ కోర్టు వారు మేము అనేక సార్లు ఈ పిటిషన్ వేసాం, దయచేసి దీన్ని పరిశీలించండి. ఇంటి భోజనం అనే శ్రేష్టమైనటువంటి భోజనం పచ్చడి మెతుకులైనా సరే ఇంటి నుంచి వస్తే అమృతప్రాయంగా ఉంటాయి. పైగా ఇంటి నుంచి భోజనం తెప్పించుకుంటే ప్రభుత్వానికి అయ్యేటటువంటి ఖర్చు కూడా మిగులుతుంది కాబట్టి మీరు ఆ లైన్లో ఆలోచించాలి అని చెప్పేసి వాదనలు వినిపించాడంట. అంటే ప్రభుత్వానికి, రెడ్డికి వాళ్ళకి పెట్టేటటువంటి భోజనం ఖర్చులు మేము మిగులుస్తున్నాం, ఇంటి నుంచి భోజనం తెప్పించుకొని అని చెప్పేసి తెలివిగా వాదనలు వినిపించాడట. వెంటనే ప్రభుత్వం తరపు లాయర్లు స్పందించి, అట్లేం కుదరదు, మీరు ఏసీ కావాలంటున్నారు, కుదరకపోతే కనీసం కూలర్ సౌకర్యం అనే కావాలంటున్నారు, అవి కొనాలన్నా, అక్కడ పెట్టాలన్నా, వాటిని వాడుకోవాలన్నా, వాటికి వచ్చే కరెంటు బిల్ అన్నా తడిసి మోపడవుతుంది. మీరు ప్రభుత్వానికి ఏదో డబ్బులు మిగులుద్దామని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నారు, ఇంటి నుంచి తెప్పించుకుంటాం భోజనం అంటున్నారు కదా. మరి ఏసీలు, కూలర్లు ఇవన్నీ పెడితే దానికి డబ్బులు ఎవరు కట్టాలి? ప్రభుత్వమే కట్టాలి కదా. మరి ప్రభుత్వానికి ఇది తడిసి మోపడవదా? ఈ ఖర్చు అంతా ఎవరు భరించాలి? మీరు ఖర్చు తగ్గించడం కాదు, ఖర్చు పెంచుతున్నారని చెప్పేసి వాళ్ళు కౌంటర్ వాదన అయితే వినిపించారట. ఇది చూసి ఆశ్చర్యపోవటం మిగతా వాళ్ళ వంతైంది. ఇదేంటి, ఈయనేంటి ఇలా వాదనలు వినిపిస్తున్నాడు, ఏదన్నా స్ట్రాంగ్ రీజన్ చెప్పాలే కానీ ప్రభుత్వాలు, ఖర్చులు, ఇంటి భోజనం, పచ్చడి మెతుకులైన అమృతుల్యం, ఇట్లాంటి మాటలు ఏంటని చెప్పేసి నవ్వుకున్నారట. సో, మొత్తానికి రేపు 11వ తారీఖు వాయిదా వేశారు. ఆ రోజుకి ఈ పిటిషన్ సంబంధించినటువంటి ఫైనల్ తీర్పు ఏంటి, సౌకర్యాలు కల్పించాలా లేదా అనేది అయితే కోర్టు వారు నిర్ణయిస్తారు. సో, అంటే ఆ వాదనలు అవన్నీ కొంత హాస్యభరితంగా ఉన్నాయనేది అయితే లోకల్ టాక్. ఇది ఒక అంశం. ఇక రెండో అంశం జోలికి వస్తే చాలా కీలకమైనటువంటి పాయింట్, ఇప్పటివరకు మనం ఊహించినటువంటి పాయింట్. లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి డబ్బు అనేక రకాలుగా హవాలాలని, బంగారం కొనుగోళ్ళని, రియల్ ఎస్టేట్లని, పెట్టుబడులని, అవని చెప్పేసి రకరకాల మార్గాల్లో మళ్ళాయి కదా. కానీ మనం ఊహించినటువంటిది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఈ డబ్బేనట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చందాల రూపంలో పార్టీ ఫండ్గా వచ్చినటువంటి డబ్బు ఈ డబ్బేనట. ఇందుట్లో కొత్తగా నువ్వు తేల్చేదేముంది, మాకు తెలియదు అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. తెలియనటువంటి విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా, ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా పోటీ చేయటం, ఆయన పోటీకి, ఆయన కిందున్నటువంటి ఎమ్మెల్యేలకి వీళ్ల వరకు మాత్రమే ఖర్చు పెట్టారు. ఆ పట్టుకున్న 8 కోట్లు కూడా
చెవిరెడ్డికి రావాల్సిన డబ్బే హైదరాబాద్ నుంచి ఈ రకంగా వస్తున్నటువంటి డబ్బును పట్టుకున్నారు అని చెప్పేసి ఇప్పటి వరకు మనకు తెలిసింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలకు, అనేక నియోజకవర్గాలకు, అనేక ప్రాంతాలకి ఈ డబ్బు తరలిందన్న మాట మాత్రం బహుశా నాకు తెలిసి నేను ఫాలో అవుతున్న దాన్ని బట్టి అయితే ఫస్ట్ టైం వెలుగులోకి వచ్చింది. ఇక పార్టీ ఫండ్ కూడా వచ్చింది అనేటటువంటి అంశం అయితే బహుశా ఇది కూడా ఫస్ట్ టైం అనుకుంటా. పార్టీ ఫండ్ కూడా డబ్బులు వచ్చేలాగా మీరు ఈ లిక్కర్ పాలసీ మార్చాలి, ప్రభుత్వానికి, పార్టీకి, మనకు అందరి జేబులు నిండాలి అనేటటువంటి విధంగా మార్చాలి అని చెప్పేసి ఆదేశాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగా మార్చారు తప్ప పార్టీకి ఫండ్ వచ్చిందా లేదన్న సంగతే తెలియదు. కానీ తాజాగా ప్రణయ్ ప్రకాష్ ఇతను తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి నివాసానికి దగ్గరలో ఏర్పాటు చేసినటువంటి డెన్ ఏదైతే ఉందో ఆ డెన్ బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి, చాలా కీలకమైనటువంటి వ్యక్తి అనమాట. చెవిరెడ్డికి కూడా సన్నిహితుడు. ఇతని ద్వారా తెలిసినటువంటి విషయం ఏంటంటే, మీరేదో అక్కడ ఇక్కడ అనుకుంటున్నారు, ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ స్థానం వీటికి అనుకుంటున్నారు, కాదు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేశారు ఈ డబ్బులు అని చెప్పేసి కూడా ఆయన తాజాగా వాంగ్మూలంలో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదించినటువంటి దొంగ డబ్బు, ఈ రక్తం అంటుకున్నటువంటి డబ్బుని ఎన్నికల్లో ఈ రకంగా ఖర్చు పెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. ఒకవేళ డబ్బు ప్రభావం వాళ్ళు మళ్ళీ గెలిచినట్టయితే ఇంకే రకంగా రాష్ట్రం మారిపోయేదో అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా ఈ ప్రణయ్ ప్రకాష్ అనేటటువంటి వ్యక్తి మొత్తం ఆ డబ్బును మొత్తం హ్యాండిల్ చేసి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి, అంటే ఎన్నికల ఖర్చులకు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి అతను తప్పించారు. ఇతను బయటపడితే మొత్తం వ్యవహారాలు బయటపడతాయని చెప్పేసి ఇతను టాంజానియా అని, జింబాబ్వే అని, అక్కడని ఇక్కడని, కెన్యా అని రకరకాల ప్రాంతాలు తిరిగాడు. ఎందుకు? ఇక మన ప్రభుత్వం పోయింది, మన దుకాణం బంద్ అయిందని చెప్పేసి తెలిసిన తర్వాత సరే వాట్ నెక్స్ట్, ఏదో ఒకటి చేయాలి కదా, మళ్ళీ అంతకంతకు సంపాదించుకోవాలి కదా అని చెప్పేసి ఇక ఇక్కడ మనకు లాభం లేదని చెప్పేసి అక్కడికి పంపించి ఉక్కు కర్మాగారం అని, మద్యం ఫ్యాక్టరీలని వీటన్నిటినీ పెట్టించేటటువంటి ప్రయత్నం, అతని ద్వారా పెట్టించేటటువంటి ప్రయత్నం చెవిరెడ్డి ఆదేశాల మేరకు అతను వెళ్ళినట్టుగా ఒప్పుకున్నాడట. సో ఈ డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి ఉక్కు ఫ్యాక్టరీలను అవని ఇవని, మద్యం ఫ్యాక్టరీలను అవని ఇవని పెట్టేసి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు చేతనంగా డబ్బులు సంపాదించుకుంటే నెక్స్ట్ ఎన్నికలకి ఎంతో కొంత మళ్ళీ తీసుకొచ్చి ఖర్చు పెట్టేసి మళ్ళీ అధికారం వచ్చిందంటే మళ్ళీ మన పాద్దందాన్ని కొనసాగించవచ్చు అనేటటువంటి ఒక వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఇదంతా చేసుకొచ్చారు. సో ఎంత పాపం, ఎంత ద్రోహం, ఎంత నేరం. ఈ వ్యక్తి కూడా ఏ మద్యం షాపులో ఏ రోజు ఏ లిక్కర్ బ్రాండ్ అమ్మాలనేటటువంటి వ్యవహారాలను కూడా ఇతను నిర్దేశించాడట. ఎవడ ముడుపులిస్తే వాడికి అది సారానా కాదా, పచ్చి విషమా, ఇవన్నీ అనవసరం. మీకు ఇన్ని కోట్లు ఇస్తాం, మా దాన్ని తీసుకోండి అంటే రెడీ. ఫలానా జిల్లాలో ఇన్ని షాపుల్లో ఈ బ్రాండ్ పంపించేయండి, ఫలానా జిల్లాలో ఇన్ని షాపుల్లో ఈ బ్రాండ్ పంపించాడని చెప్పేసి మొత్తానికి తిప్పాడట. అయ్యా మీరు పంపించిన బ్రాండ్లు ఎవరో కొంటలేదండి, వాటి నాణ్యత కరెక్ట్గా ఉన్నట్లేదు, పైగా ఆ టేస్ట్ని ఎవరు ఇష్టపట్టలేదని చెప్పేసి ఆ లోకల్గా అమ్మే నిర్వాహకులు ఉంటారు కదా, వాళ్ళు కంప్లైంట్ చేసిన, సార్ మీరు పంపిస్తున్నారు కానీ ఎవరు కొంటలేదండి, ఇబ్బంది అయిపోతుందండి, ఇది ఎవరు తాగట్లేదండి బాబు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా సరే కుదరదు, అమ్మి తేరాల్సిందే అని చెప్పేసి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చేవాడట. వాళ్ళు చచ్చిచ్చాడు ఎట్టోకట్ట వాటన్నిటిని జనాలకు అంటగట్టేవారు. తాగిన వెంటనే మొత్తొస్తోంది, కడుపులో బగబగలాడుతోంది, అసలు ఒళ్ళు హోనమైపోతోంది, ఒంట్లో వణుకొచ్చేస్తోంది అని చెప్పేసి కొన్ని వందల మంది ఆ రోజుల్లోనే కంప్లైంట్ చేశారు. అన్నిటి కారణం ఏంటంటే ఇదే. ఈ ప్రణయ్ ప్రకాష్, ఈ బ్యాచ్, బూనేటి చాణక్య కానివ్వండి, ఈ కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళందరూ నడిపించింది దందా అంతా ఇదే. డబ్బులు తీసుకోవటం, అది పచ్చి విషమైన పర్ల, ఎంత కల్తీ అయిన పర్ల తోసాయి, వాడు మనకు డబ్బులు ఇచ్చాడు, మీరు అమ్మాల్సింది అమ్మి తీరాల్సిందని చెప్పేసి టార్గెట్లు పెట్టి మరీ చేశారు. కొన్ని వందల వేల మంది సఫర్ అవటానికి, లక్షల మంది సఫర్ అవటానికి కారణం ఇది. కిడ్నీలు పోయి, లివర్లు పోయి, మంగళగిరి ఆసుపత్రికి వెళ్తే, మంగళగిరి ఎయిమ్స్కి వెళ్తే నరాల సమస్యతోటి, న్యూరాలజీ సమస్యలతోటి కొన్ని వందల మంది కనపడతారు. అంత దారుణమైనటువంటి లెక్కలు అమ్మారు, అంత దారుణంగా చేశారు. ఏం చేశారా అంటే ఆ డబ్బులన్నింటినీ ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవటం, పార్టీ ఫండ్లకు ఇచ్చుకోవటం, ఈ రకంగా ఇతర దేశాల్లోకి వెళ్ళి ఫ్యాక్టరీలు ఎస్టాబ్లిష్ చేసి అక్కడ మళ్ళీ కొత్త దందా క్రియేట్ చేయడానికి
సంపాదించి పెట్టుకున్నారు. కానీ ఇంత సంపాదన ఏం చేసుకుంటారు? ఈ పాప మిమ్మల్ని ఊరికి వదులుతుందా? ఖచ్చితంగా వదలదు. తరతరాలకి పట్టి పీడిస్తుంది. సో లేటెస్ట్గా వస్తున్నటువంటి అప్డేట్స్ అయితే ఇవి. సో ప్రణయ్ ప్రకాష్ లాంటి వాళ్ళు చెప్పినటువంటి వివరాలను బట్టి చూసినట్టయితే రాష్ట్రంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు ఈ లిక్కర్ స్కామ్ డబ్బుల్ని పంపించి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. ఏదో 1-2 ఆ పార్లమెంట్ ఈ పార్లమెంట్ అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు అనుకున్నా కాదు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం డబ్బు తిప్పారు. ఎన్నికల్లో వాడింది మొత్తం ఈ డబ్బే, ఈ పాపమే. కాబట్టే గట్టిగా కొట్టుకుంది, గట్టిగా చుట్టుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఈ అంశం చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.